ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు సర్కార్ రెండేళ్లలో కూడా ప్రజలకు హామీల రూపంలో నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచిందని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి వ్యాప్తంగా ప్రస్తుతం మనం తణుకు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గానికి కారుమూరి ఆధ్వర్యంలో కూడా భారీ స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో కూడా నరసాపురం పరిశీలకుడు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిశీలకులు కూడా పాల్గొన్నారు. విన్నారు సార్, చెప్పండి ఏదైనా చూస్తారు ఈ రెండేళ్ల పాలన సంబంధించి చూస్తారు? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అనేక మోసాలు చేసి అధికారంలోకి వచ్చింది. అన్ని హామీలు హామీలు ఇచ్చింది. ఈరోజు తణుకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కానుమూరి వెంకటనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కానివ్వండి, వైఎస్ఆర్ శ్రేణులు కానివ్వండి, అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం, నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. దీన్ని చూసినా కూడా కూటమి ప్రభుత్వాన్ని సిగ్గుపడాలి. ఈ వేలాది మంది రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చామని సిగ్గుపడే పరిస్థితి. ఏ ఒక్క హామీని అమలు జరపకుండా అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు జరపకుండా ఈ 2 ఏళ్ళు కాలయాపన ఏదైతే చేసిందో ఎన్నాట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు తెలియపరచాలి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడవలసిన బాధ్యత మన మీద ఉందని ఈరోజు 175 కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల మీద నిరసన తెలియపరిస్థితి. మేము మిన్నగా ఇచ్చేసాం హామీలు అంటారు, అసలు సూపర్ 6 అమలు అంటారు. ఏ ఒక్క హామీని అమలు జరపలేదు. సూపర్ 6 కాదు కదా, ఏమీ అమలు జరపలేదు. ఈరోజు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భూత అన్నారు 3,000, ఏ ఒక్కటి ఇవ్వలేదు. బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, ఒక్క వరకు కూడా ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా 18 ఏళ్ళ నుండి చెల్లిన దగ్గర నుంచి 60 ఏళ్ళ లోపల మహిళల వరకు కూడా 1,500 రూపాయలు ఇస్తున్నారు, ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు. ఆక్వా రంగాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి, రైతులకు అయోమైనటువంటి పరిస్థితి. అన్ని రంగాల ప్రజలు కూడా ఈరోజు రోడ్డెక్కేసి ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుంది, 3 సంవత్సరాలు ఎప్పుడు వస్తుందంటే ఈరోజు ఏదో అయినట్టు దిక్కు లేకుండా పోలీసులను పెట్టి నిస్సిగ్గుగా ఏమాత్రం సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆపుతుంది. ఈరోజు ప్రజా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. చెప్పండి ఏం చూస్తారు? క్షేత్రస్థాయిలో చూస్తే ఒక్క హామీ నెరవేర్చలేదు, మేము అన్నీ నెరవేర్చామని చెప్పని బూటకం హామీలని చెబుతున్నారు. చూస్తే యువత కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ అందరూ కూడా ఎదురు చూశారు. అదే మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్నారు, కానీ ముంచేసే ప్రభుత్వం అయిపోయింది. ఏమైనా చూస్తారు? ఈయన 2 ఏళ్ళ వెన్నుపోటు ఆయనకున్న బ్రాండ్ అంబాసిడర్. ఆయన 45 ఏళ్ళ నుంచి ఆయన వెన్నుపోటు అమలు చేస్తూనే ఉన్నారు. ఆయన అమలు చేసేదల్లా పథకాలు కాదు, ఓన్లీ మోసాలు, దగా డిఎస్ఏ. మీరే చూశారు, డిఎస్ఏ తొలి సంతకం అన్నారు, కానీ అది దగా డిఎస్ఏ అయింది. అలాగే ఇవాళ చూస్తే పెద్ద ఎత్తున జనం వస్తే ఎక్కడికక్కడ పోలీసులతో ఆపి ప్రతి చోట కూడా ఎంతమంది ఆపినా కూడా ఇవాళ మీరే చూశారు. ఈ ప్రపంచంలో తణుకు కాన్స్టిట్యున్సీలో ఇవాళ మాకు బాధ్యతలు పెట్టి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. 175 కాన్స్టిట్యున్సీలో కూడా మాలాంటి వాళ్ళందరినీ పంపించారు. ఇవాళ ఒక పిలుపు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇవాళ ఒక పిలుపుకి ఇవాళ ఏ జనం వచ్చారో మీరే చూస్తున్నారు. అలాగే మా ప్రతి కార్యకర్తలో కూడా ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చాలా ఈ 3 ఏళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కుతానికి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్క వర్గాలు కూడా ప్రతి పక్కన ఉన్న అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఓటుతో బుద్ధి చెప్తారు. అలాగే ఇలాంటి కేసులు కూడా ఇలా వెళ్ళి భయపెట్టినా కూడా ఏ కేసులు కూడా ఏ నాయకుడు కూడా బెదిరే సమస్య లేదని అందరూ కూడా గొడ్డుదట్టంగా ఉన్నారు. అది మీరే చూస్తున్నారు. ఎవరో కూడా కేసులకి, జైలులకి ఎటువంటి భయాలు మాకైతే నాయకులుగా ఎవ్వరికి కూడా లేవు. కార్యకర్తలు కూడా మాతో పాటు అండగా ఉన్నారు. చంద్రబాబు కూడా 2 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాడతామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కనపడుతుంది. నరేష్ రాజు, సాక్షి, తణుకు నియోజకవర్గం నుంచి.